మేడం నమస్తే. నమస్తే మేడం మళ్ళీ మంచు వారి లొల్లి స్టార్ట్ అయిపోయింది. ట్వీట్ వారు చూసాము. అతను ట్వీట్ చేయటం కుక్క అని, నేను కాదు నువ్వు కుక్క అని అతను ట్వీట్ చేయటం, పరోక్షంగా పేర్లు పెట్టుకోకుండా ట్వీట్ వారు అయిపోయింది. ఇప్పుడు ఈరోజు కొత్తగా హాస్టల్స్ వివాదం, ప్రైవేట్ యజమానులే డైరెక్ట్ జిల్లా కలెక్టర్కి అలానే సీఎంకి కూడా కంప్లైంట్ చేశారు అని చెప్పేసి మనకు అందుతున్న సమాచారం. అసలు ఏం జరుగుతుంది మేడం? ఏంటి మీకున్న సమాచారం? అదే వార్తల్లో చూస్తున్నాము. ఇది అంతకంతకి ఎక్కడో చోట ఫుల్ స్టాప్ పడుతుంది అంటే కామాలే పెట్టుకుంటూ వెళ్తున్నారు వీళ్ళు. అసలు ఈ ఒక కుటుంబంలో అన్నదమ్ముల మధ్య ఇంత అంటే ఇప్పటికి కానీ క్లారిటీ రాలేదా? ఇది పూర్తిగా అన్నదమ్ముల మధ్య అన్నదమ్ములు ఒకరికొకరికి. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలే ఒక 2 బలపాలు ఒకరికి ఇచ్చి ఒక బలపం ఒకరికి ఇస్తే దాన్ని మొక్క చేసన్నా ఇవ్వు, లేదంటే ఇంకో బలపం ఇవ్వు అని అడిగే పిల్లలు ఉన్నాయి ఈ రోజుల్లో. మీరు ఇది మోహన్ బాబు గారి ఏ మాటకు ఆ మాట, పెద్ద ఆయన్ని విమర్శించేంత స్థాయి నాకు ఉందని నేను అనుకోవట్లేదు. కానీ ఎక్కడో ఒక ఇంబ్యాలెన్స్ అయితే నడిచింది ఆ కుటుంబంలో. ఇప్పుడు 2 కొడుకులు ఉన్నారు. 2 కొడుకుల్ని నువ్వు ఒకళ్ళని బాగా చూసి ఒకళ్ళని చూడకపోతే నీ సంగతి ఎలా ఉన్నా వాళ్ళిద్దరి మధ్యలో వైషమ్యాలు వస్తాయి. అసలు పోలిక అనేది రాకూడదు, పోల్చుకునే అవసరమే ఉండకూడదు. అలాంటి అవకాశాన్ని మీరు ఎందుకు కల్పించారు? ఇప్పుడు కాలేజీ విషయంలో ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని చెప్పి మనోజ్ అంటున్నప్పుడు నిజమే కదా. అదేమంటే నువ్వు ఒకప్పుడు పట్టించుకొని అన్నావు కదా, నీకు ఇంట్రెస్ట్ లేదు కదా, ఇప్పుడు ఇంట్రెస్ట్ వచ్చింది. ఇప్పుడు ఆ కాలేజీలో ఒక మేనేజర్కు ఉన్న విలువ సొంత కొడుకు లేదు అంటే, ఒక సిఈఓని అని చెప్పుకుంటున్న వినయ్ అనే అతనికి ఉన్న విలువ కొడుకు లేదు అంటే, ఆ కొడుకు ఇంక మీ ఇంట్లో పుట్టడం దేనికి? ఇప్పుడు మీ ఇంట్లో పుట్టాడు అంటే అతనికి కొన్ని హక్కులు ఉంటాయి. కాకపోతే చట్టం ప్రకారం స్వార్జితాన్ని తీసుకునే హక్కు లేదు అని చెప్పి చట్టం చెప్పొచ్చు. అన్ని చట్టం ప్రకారమే చేస్తున్నాము మనం. అన్ని చట్టం ప్రకారం చేస్తున్నామా? చేయట్లేదు కదా. ఎవరండి పూర్తిగా చట్టాన్ని, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, పూర్తిగా చట్టానికి అనుగుణంగా ఉంటున్న వాళ్ళం ఎంతమంది ఉన్నాం? చాలా వస్తాయి. చట్టం ప్రకారమే నడుచుకోవటం అంటే చేయలేము. మరి అలాంటప్పుడు నీకు అవసరమైనప్పుడేమో చట్టాన్ని పక్కన పెట్టేసి, నీకు అవకాశం వచ్చినప్పుడేమో చట్టం అక్కర్లేదు అని మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? ఇప్పుడు మోహన్ బాబు గారి విషయమే తీసుకుందాం. ఈయన చట్టం ప్రకారం ఏం మాట్లాడుతున్నారు? ఇది నా స్వార్జితం, నేను మనోజ్కి ఇవ్వను అని మాట్లాడుతున్నారు. అంటే మనోజ్ పైన ఎందుకు అంత తీవ్ర వ్యతిరేకత వచ్చింది మేడం? ఒక రకంగా 2 బిడ్డలు ఒక తల్లికి పుట్టిన వారైతే కాదు, మంచు విష్ణు, మనోజ్. దానివల్ల అంటే మొదటి భార్య కొడుకు అని విష్ణుకి కొంత హక్కులు కల్పించడం, రెండో భార్య కొడుకు అని చెప్పేసి ఇతన్ని దూరం పెట్టడం, ఇలా జరిగిందంటారా? లేకపోతే ఎక్కడ విభేదాలు వచ్చాయంటారు? కాదు, ఏ మాటకు ఆ మాట. మామూలుగా ఇట్లాంటి పరిస్థితుల్లో స్టోరీ ఎట్లా నడుస్తుంది అంటే, నిర్మల్ గారు నేను కన్న కొడుకు, నా కొడుకే ఎక్కువ పెట్టాలి అని ఆమె అడగడం కరెక్ట్ అని నేను అనట్లేదు. సాధారణంగా అలా జరుగుతుంది. కానీ ఆవిడ ఎక్కువ చూస్తుంటాం. కానీ పాపం ఆవిడ అలా ఆలోచించకపోవటమే ఒక రకంగా వీళ్ళకి అవకాశం దొరికిందేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఆమెగానే పట్టుబట్టుంటే మొదటి నుంచి మోహన్ బాబు గారు ఎట్లా చేయగలిగేవాడు? ఇట్లా తప్పు కదా అది. ఏ మాటకు ఆ మాట. ఏం కొమ్ములు ఉన్నాయి. ఇప్పుడు నాకు పిల్లలిద్దరూ నచ్చలేదు, నేను అనాథాశ్రమానికి రాసుకుంటాను అంటే అది వేరే విషయం. ఇప్పుడు ఒక కంట్లో కన్నీరు ఒక కంట్లో పన్నీరు ఎంతవరకు కరెక్టు? మరి ఆ తల్లి ఎంత బాధపడుతుంది? ఇప్పుడు రేపు అవసరమైతే అసలు తల్లి కూడా బయటకు వచ్చేస్తుందేమో.
వచ్చినా పర్వాలా. విష్ణుకి అలా ఉంది విష్ణు వ్యవహారం. ఆ మూర్ఖత్వం చూస్తే అలా ఉంది. ఎంత మూర్ఖత్వం అంటే, సరే తమ్ముడు ఏదో అంటున్నాడు కదా, అసలు వాడనే మాటని ఒక విలువ ఇద్దామని ఎందుకు అనుకోవట్లే? అసలు ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అనే హక్కు ఎక్కడుంది? ఎప్పుడు ఉంటుంది అంటే, తండ్రి లేకపోయిన తర్వాత ఆ ఇల్లు నీకే రాసి ఇచ్చుంటే గనక ఉండొద్దు అనే హక్కు ఉండొచ్చు. ఇప్పుడు పిల్లల్ని ఇద్దరినీ సమానంగా చూడటం అనేది జరిగే పని కాదు ఎవరినైనా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవసరాలను బట్టి మనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. రెండో వాళ్ళు ఇప్పుడు తల్లి ఎప్పుడు రెడీగా కాటా వేసుకుని కూర్చుంటుందా? కూరగాయల వ్యాపారం లాగా కూర్చోదు కదా. ఇప్పుడు ఈ కొడుకు ఇంత పెట్టాను కాబట్టి ఇప్పుడు ఈ కొడుకు ఇంత పెట్టాలి అని. ఇప్పుడు ఒక రోజు ఒక కొడుక్కి కడుపు నొప్పి వస్తుంది, ఆ రోజు అన్నమే పెట్టాం. ఇప్పుడు వాడికి అన్నం పెట్టలేదు కాబట్టి నీకు అన్నం పెట్టనంటే కుదురుతుందా? ఇక్కడ చాలా విష్ణు తెలియకుండా ఫాదర్ని బాగా డామినేట్ చేసేసాడు. అంటే పూర్తిగా తన చేతిలో పెట్టేసేసుకుని మోహన్ బాబు మనస్తత్వం ఎట్లాంటిది అంటే కుడి వీస్తే పండగ టైపు. ఆ కోపాన్ని ఎవరైతే తీసుకుంటారో, ఎవరైతే భరిస్తారో వాళ్ళకి బానిస అయిపోతాడు. అదే జరిగింది. ఏది ఏమైనా పాపం వీళ్ళందరి మధ్యలో మనం మొదటి నుంచి అనుకుంటుంది ఆ తల్లే నలిగిపోతుంది. ఇప్పుడు ఆ తల్లిని నాకు ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకున్నావేంటమ్మా అని మనోజ్ అడిగితే ఏం చెప్తుంది ఆవిడ సమాధానం? ఇప్పుడు ఎవరికైనా అండి, ఏ తండ్రికైనా అది స్వార్జితమా లేకపోతే పిత్రార్జితమా అనేది పక్కన పెట్టండి. ఏ ఇద్దరు కొడుకులు ఒకలా ఉండరు. ఒకరు బాగా చదువుకుని కలెక్టర్ అయిపోయి కలెక్టర్ గారి నాన్న అనిపించవచ్చు. ఇంకొకడు అంత స్థాయికి వెళ్ళకపోవచ్చు. అయినంత మాత్రాన కొడుకు కాకుండా పోతాడా? పోడు కదా. ఇది ఈ వివేకము మోహన్ బాబు గారికి రావాలి. అది ఎందుకో ఎక్కడో లోపించింది. ఏది ఏమైనా ఇంత జరుగుతుంటే మటుకు మొదట్లో ఏదో మాట్లాడాలంటే మాట్లాడుకున్నాం, కానీ రోజు రోజు గడిచిన కొద్దీ ఇదే టాపిక్ అంటే అసలు ఏదో పాచిపోయిన లడ్డూలాగా ఉంది వ్యవహారం. మరి ఇప్పుడు కాలేజీ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు మనం వింటున్న వార్తలను బట్టి చూస్తే కనుక ఇంతకుముందు కూడా ఒక న్యూస్ వచ్చింది, డే స్కాలర్స్ కూడా ఖచ్చితంగా అక్కడే భోజనం చేయాలి అని. అవును. ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళింది అంటే, మీరు బయట హాస్టల్స్లో ఉండటానికి వీల్లేదు, కాలేజ్ లోపల హాస్టల్లోనే ఉండాలి అనే నిబంధన తీసుకురావడంతో, బెదిరించడంతో అక్కడ హాస్టల్స్ వాళ్ళందరూ గవర్నమెంట్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా మనం చాలా స్కూళ్ళని చూస్తున్నాం. ఫుడ్ ప్రొవైడ్ చేసే స్కూల్స్లో కూడా ఏమి ఇస్తారంటే ఆప్షన్, మీకు ఫుడ్ కావాలా వద్దా అని అడుగుతారు. కొంతమంది ఏంటి అంటే ఇంతమంది మీద చేసేటప్పుడు శుభ్రంగా ఉంటుందో ఉండదో ఎందుకు అని డబ్బులు కట్టేద్దామని కట్టేవాళ్ళు ఉంటారు. లేదు, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళు శుభ్రంగా వండకపోని టైంకి వేడివేడిగా పెడతారు కదా అని చెప్పి డబ్బులు కట్టేసేస్తారు. ఇలా రెండు రకాలుగా. కానీ ఈ స్వేచ్ఛ ఎవరికి ఉండాలి? పేరెంట్స్కి ఉండాలి. ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏం మాట్లాడుకుంటారో అది వేరే విషయం. ఇప్పుడు పిల్లల మీద మీరు ఇంపోజ్ చేస్తే, ఇది వెళ్ళి ఇంట్లో వాళ్ళ మీద పడితే ఇంట్లో వాళ్ళకి వాళ్ళు ఇప్పుడు ఈ హాస్టల్కి కట్టే డబ్బులతోటి ఫుడ్కి కట్టే డబ్బులతోటి వాళ్ళకి ఇంట్లో మొత్తం తింటారేమో. అందరికీ డబ్బులు ఉండాలని లేదు కదా. ఇప్పుడు 10,000 కట్టారనుకోండి ఫుడ్కి అనుకుందాం సపోజు, ఆ 10,000 తోటి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ పదార్థాలు వస్తాయేమో. ఇలా ఆప్షన్ ఎప్పుడు కూడా పేరెంట్కి ఇవ్వాలి. అది లేకోకుండా మీరు ఈ విధంగా పెత్తనం చేయడం మటుకు కరెక్ట్ కాదు. ఇక్కడే మీ మూర్ఖత్వము, మీ పెత్తందారి స్వభావం కనిపిస్తుంది. ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి అక్కడ హాస్టల్స్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. మీరు ఈ రూల్ పెట్టడం వల్ల అక్కడ 5,000 అనుకోండి, మీ హాస్టల్లో 7,000 అనుకోండి, మరి దేన్ని చూజ్ చేసుకుంటారు తల్లిదండ్రులు? ఆబ్వియస్లీ తక్కువ ఉన్నదాన్నే వెళ్తారు. కొంతమంది ఏంటంటే ఇన్ హౌస్ లోపల ఉంటుంది, కాంపౌండ్ వాల్ లోపల ఉంటుంది కాబట్టి సెక్యూరిటీ ఉంటుంది అని పెట్టేవాళ్ళు ఉండొచ్చు. కానీ ఏది ఏమైనా ఆ స్వేచ్ఛ
పేరెంట్స్కి ఇవ్వాలి. మీరు అక్కడే మీ మీ మనస్తత్వం ఏంటో, మీ డబ్బుల మనస్తత్వం ఏంటో తెలుస్తుంది. పిండాలని చూస్తున్నారు విద్యా సంస్థ పెట్టి. అలాంటి మీ మనస్తత్వం ఇంట్లో సరిగా ఉందంటే ఎవరు నమ్ముతారు? అసలు ఇవన్నీ అసలు ఒకప్పుడు ఆ విద్యానికేతనం పెట్టిన టైంలో మోహన్ బాబు గారు చాలామందికి ఫ్రీగా చదువు చెప్పేవాళ్ళు. నేను అనుకోవటం ఇప్పుడు అసలు అవన్నీ పోయి ఉంటాయి. ఎందుకంటే విష్ణు గారి పెత్తనం వచ్చిన తర్వాత విష్ణు పూర్తిగా డబ్బు మనిషి అయిపోయాడనే తెలుస్తుంది. ఈ వినయ్ లాంటి రౌడీల్ని పెట్టి అక్కడ, పైగా బౌన్సర్లు పేరెంట్స్ మీద పోట్లాడుతున్నారని కంప్లైంట్, వాళ్ళపైన దాడి చేస్తున్నారని కంప్లైంట్. ఇవన్నీ చూసుకుంటే ఇవాళ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మోహన్ బాబు గారు మొద్దు నిద్రలేసి అసలు కాలేజీలో ఏం జరుగుతుంది అనేది చూసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇది ఇంకా హై టైం అని అనిపిస్తుంది చూస్తుంటే. అలాగే ఏదైనా ఒక సమస్య పరిష్కారం కాదంటూ ఉండదు, కానీ ఎవరో ఒకళ్ళు తగ్గాలి ఇక్కడ. కొంచెం స్వార్థం తగ్గించుకోవాలి, కొంత పట్టుదల తగ్గించుకోవాలి, ఈగో తగ్గించుకోవాలి, డబ్బు పిచ్చి వ్యామోహం తగ్గించుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ తగ్గించుకోవాల్సినవి ఇప్పుడు ఈ చెప్పిన లిస్ట్ అంతా విష్ణువునే తగ్గించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు దాకా అతనికి ఏమి డబ్బులు వెళ్ళలేదు కాబట్టి ఎవరికి, మనోజ్ అడుగుతున్నాడు 200 కోట్లు పెట్టి సినిమా తీశారు, ఈ 200 కోట్లు ఎక్కడో చెప్పండి అన్నాడు. కన్నప్ప సినిమా, మరి మనోజ్ని పెట్టి కూడా సినిమా తీయొచ్చుగా. అట్లాంటప్పుడు అప్పుడు ఈ కంపారిజన్ వచ్చేది కాదుగా. అందుకని ఒక కుటుంబాన్ని నడపటం అంత ఈజీ కాదు. 3 పిల్లలు ఉంటే 3 పిల్లల మనోభావాల్ని ముద్దు చేస్తూనో, లేకపోతే భరిస్తూనో, లేకపోతే వాళ్ళ మీద అవసరమైతే కొంచెం గట్టిగా చెప్పైనా పెంచడం అంత ఈజీ కాదు. వీళ్ళ 100 కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా పిల్లల దగ్గర ఫెయిల్ అయిపోతుంటారు. ఎందుకంటే పిల్లల్ని పెంచడం అంత ఈజీ కాదు. మన పిల్లలు అనేసరికి కొంచెం ఒక రకమైన డెలికసీస్ కూడా వచ్చేస్తుంటాయి. ఇప్పుడు పక్క వాళ్ళకి మనం ఎన్ని సలహాలని చెప్తాం, మన పిల్లల దగ్గరికి వచ్చేసరికి మనం అంత కటువుగా ఉండలేవు. మరి ఇలాంటి వాళ్ళ తాలూకు పెద్ద మనుషులు ఎవరో ఉంటారు, వాళ్ళకి కూడా మాట వినకపోవటం అనేది ఉండదు. అక్రాస్ టేబుల్ కూర్చొని వాళ్ళు డిస్కస్ చేసుకొని ఈ సమస్యను పరిష్కారం చేసుకుంటే మంచిది. అలాగే మీ గొడవల మధ్యలో స్టూడెంట్స్ తల్లిదండ్రులకు కానీ ఇబ్బంది కలిగించకూడదని మనం కోరుకుందాం. ఎందుకంటే మీరు ఒక సర్వీస్లో ఉన్నారు, సర్వీస్ సెక్టార్ అని. అవును, విద్యాసంస్థ అంటే ఆషామాషి కాదు. ఇప్పుడు దీని మీద ఈ కక్షలు, ఈ కార్పణ్యాలు, ఈ గొడవలు, గందరగోళాలు పడినాయి అనుకోండి, కాలేజ్ సరిగ్గా నడవలేదనుకోండి, ఏంటి పరిస్థితి? పిల్లల భవిష్యత్తు గురించి అయినా ఆలోచించాలి కదా మీరు. మీ పిల్లల భవిష్యత్తే ఎలాగో కోట్లు ఉన్నాయి కాబట్టి పర్వాలా, ఆ స్టూడెంట్స్ యూనివర్సిటీ పరిస్థితి ఏంటి? అది ఇప్పుడైతే మటుకు ఇక మోహన్ బాబు గారు ఆలోచించాల్సిన టైం వచ్చిందని చెప్పక తప్పదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.